Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి ఈరోజు వచ్చేసి మనము ఆల్ఫాబెట్ టెస్ట్ నుండి 4th క్లాస్ డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ 3 క్లాసెస్కి వచ్చి మనము ఆల్ఫాబెట్స్ బేసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు, తర్వాత దీని ఆపోజిట్ లెటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి మనము 3rd క్లాస్లో వచ్చేసి చిన్న బేసిక్స్ కాన్సెప్ట్ లెఫ్ట్ టు రైట్ యారోస్ వచ్చి ఆ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి కాన్సెప్ట్ మాట్లాడుకుందాము. క్వశ్చన్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు అనేది డిస్కస్ చేసుకుందాం. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ రావాలంటే ముందు 3 వీడియోస్ అని చూసి రావాలి. చూసుకోండి ఫ్రెండ్స్, చెప్తా కాన్సెప్ట్ ఏమో. కాన్సెప్ట్ వచ్చేసి నేను మీకు లాస్ట్ వీడియోలో ఏమని చెప్పినా లాస్ట్ వీడియోలో లెటర్స్ ఆల్ఫాబెట్ లెటర్స్ అనేది లెఫ్ట్ టు రైట్ అయినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో నేను చిన్న ఒక బేసిక్స్ చెప్పిన బట్ ఆ బేసిక్స్ కాన్సెప్ట్ మీద ఈరోజు అనేది మన కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ ఆల్ఫాబెట్స్ అనేది లెఫ్ట్ టు లెఫ్ట్ ట్రావెల్ అవుతున్నాయి, లెఫ్ట్ టు లెఫ్ట్ డైరెక్షన్ ఉంది, లెఫ్ట్ టు లెఫ్ట్ అనేది దాని డైరెక్షన్ ఉన్నప్పుడు మనం అప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ట్రిక్ లాగా వర్క్ చేస్తుంది. దీన్ని జనరల్ మెథడ్ మరి మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చూసుకోండి, తర్వాత ట్రిక్ చూసుకోండి, తర్వాత మనం జనరల్ మెథడ్లో మనీ ఎలా సాల్వ్ చేయాలో క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, కాన్సెప్ట్ వచ్చేసి లెఫ్ట్ టు లెఫ్ట్ అనేది ట్రావెల్ అయినప్పుడు ఆల్వేస్ లెఫ్ట్ అనేది మైనస్ అవుతుంది. అంటే లెటర్స్ అనేది లెఫ్ట్ టు లెఫ్ట్ పోతున్నాయి. ఇప్పుడు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే అన్నా, నేను ఐజేకే అన్నా. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, నేనేమంటా క్వశ్చన్లో ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 4th ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ అండ్ 4th ఫ్రమ్ ది రైట్ సైడ్ అన్నాడు. అప్పుడు మనము లెఫ్ట్ అన్నాడు క్వశ్చన్లో. లెఫ్ట్ అంటే మనం ఇప్పుడు మైనస్ చేయాలంటే 4ని 6ని మనము మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మన ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అప్పుడు 2 వచ్చేసి ఆల్ఫాబెట్లో లెఫ్ట్ సైడ్ కదా, L2 అంటే లెఫ్ట్ సైడ్ కదా. అప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్ అంటే ఏదన్నా ఫ్రెండ్స్ నేను ఇది అంటే యారో అనేది అవతల పోతుంది, లెఫ్ట్ సైడ్ బి మనది ఆన్సర్. అంటే ఏమంటే ఇక్కడ చిన్న లాజిక్, ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లెఫ్ట్ టు లెఫ్ట్ డైరెక్షన్ ట్రావెల్ అయినప్పుడు మనం వచ్చేసి సబ్ట్రాక్షన్ చేస్తాము. ఎల్ని సబ్ట్రాక్షన్ చేసి లెఫ్ట్ సైడ్ వచ్చిన లెటర్ని రాసుకుంటాం. ఒకవేళ అదే రైట్ టు రైట్ ఆల్ఫాబెట్స్ ట్రావెల్ అయినప్పుడు మరి మైనస్ రైట్ వస్తుంది. అంటే సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ చూసుకోండి, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనము సబ్ట్రాక్షన్ చేస్తాము. ఏం చేస్తాము? సబ్ట్రాక్ట్ చేస్తాము. అంటే ఇంకోసారి చెప్తా, రివిజన్ చేసుకోండి. ఆల్ఫాబెట్స్ అనేది సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, లెఫ్ట్ టు లెఫ్ట్ రైట్ టు రైట్ వెళ్ళినప్పుడు మనము విత్ రెస్పెక్ట్ టు లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ మైనస్ చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు రైట్ హ్యాండ్ సైడ్ అయితే రైట్ని మైనస్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు చూసుకోండి, నేనేమంటా ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 7th ఫ్రమ్ ది రైట్ అండ్ 12th ఫ్రమ్ ది లెఫ్ట్. అంటే 7th అనేది రైట్ అంట, 7th అనేది రైట్ అంట, అండ్ రైట్ అండ్ ఫ్రమ్ 12th ఫ్రమ్ ది లెఫ్ట్ రైట్ సైడ్ అంటే ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 7th ఫ్రమ్ రైట్ అండ్ 12th ఫ్రమ్ రైట్ అన్నాడు. అంటే డైరెక్షన్ అనేది రైట్ అనేది సేమ్ డైరెక్షన్ కదా. అప్పుడు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? సబ్ట్రాక్షన్ చేయాలి కదా. మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా, చేయాలా మరి వద్దా? 12లో 7 పోతే ఎంత ఫ్రెండ్స్? ఆల్వేస్ 5. అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుండి మనది 5 ఆన్సర్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎలా అంటున్నామంటే ఇప్పుడు రాసుకున్నాము, రివర్స్ ఆర్డర్ నుంచి రాసుకున్నాం, స్పేస్ లేదు మాకి. Z Y X
డబ్ల్యూ తర్వాత వి యు టి ఎస్ ఆర్ క్యూ పి ఓ ఎన్ ఎం ఎల్ కే జే. చాలు, ఇక్కడికి చాలు, రాసుకుందాం. మరి చూసుకోండి, మన ఆన్సర్ ఏమొచ్చింది? 5 వచ్చింది. 5 రైట్ సైడ్ 5 ఎందుకంటే డైరెక్షన్ అనేది రైట్ సైడ్ ఉంది కదా, అప్పుడు రైట్ నుండి మనం కౌంట్ చేయాలి ఆల్ఫాబెట్స్. ఎలా చూసుకోండి, రైట్ ఏమన్నా ఇప్పుడు నేను ఇట్లా నిలబడినా, నాది రైట్ హ్యాండ్ సైడ్ ఏది అండి? ఇది. కుడి భాగం ఏది? ఇది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది. రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది కదా. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అనేది రైట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ కదా అండి. నేను ఇట్లా నిలబడినా, ఇది రైటే కదా, ఇది లెఫ్ట్ కదా. ఇది వచ్చేసి లెఫ్ట్ అవుతుంది, ఇది వచ్చేసి రైట్ అవుతుంది. బట్ నేను వచ్చేసి మీకు ఆల్ఫాబెట్స్లో కన్ఫ్యూజ్ అవుతారని బేసిక్స్ అంటే జెడ్ నుండే ముందు రాసిన, రివర్స్ ఆర్డర్లో రాసిన, అప్పుడు ఇది వచ్చేసి రైటే అవుతుంది. చూసుకోండి, 1 2 3 4 5 వచ్చింది కదా. అంటే 5th లెటర్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి వి. వి. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ మనము ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రైట్ టు లెఫ్ట్ ట్రావెల్ అయినప్పుడు ఆల్ఫాబెట్స్ అప్పుడు మనం వచ్చేసి అడిషన్ అనేది చేయాలి. ఎడిషన్ దేన్ని లెఫ్ట్ సైడ్ చేయాలా రైట్ సైడ్ చేయాలంటే క్వశ్చన్లో వాడు లాస్ట్ ఏది అడుగుతాడో, ఒకవేళ రైట్ అడిగితే రైట్ని చేయాలి, ఒకవేళ వాడు లెఫ్ట్ అడిగితే మనం లెఫ్ట్లో చేయాలి. క్వశ్చన్ బట్టి చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ అనేది మాట్లాడుకుందాం. ఎలా బ్రో అంటే ఇప్పుడు చూసుకోండి, ఒక క్వశ్చన్ మాట్లాడుకుందాం. ఎలా అడుగుతాడంటే, ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 12th ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు చెప్తా. ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 12th లెటర్ ఫ్రమ్ ది రైట్ సైడ్ అండ్ 7th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్. లాస్ట్ ఏం వచ్చింది? లెఫ్ట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ ఏమన్నాడు క్వశ్చన్? ఒక 12th అనేది రైట్ సైడ్ అంట అండ్ 7th ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అన్నాడు. అంటే లాస్ట్ లెఫ్ట్ వచ్చిందా, లెఫ్ట్ రాసుకోండి. నేనేమన్నా రైట్ టు లెఫ్ట్ ట్రావెల్ అయినప్పుడు మనం ఏం చేయాలండి? ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? అడిషన్ చేద్దాం. ఇప్పుడు ఎంత? 12ని 7ని అడిషన్ చేసి ఎంత అండి? 19 ఒక ఆల్ఫాబెట్ లెటర్ ఎంత అండి? 19 ఒక ఆల్ఫాబెట్ ఎస్. అదే నేను అందుకే అన్నది, లాస్ట్ 3 వీడియోస్ చూసిరా అండి ఫ్రెండ్స్ అని. ఎస్. ఎలా బ్రో ఎస్ అంటావంటే, మరి ఇప్పుడు ఏబిసిడీలు రాసుకుంటే టైం పడుతుంది, రాసుకుంటా ఫ్రెండ్స్ మీకోసమే. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇప్పుడు మరి కండిషన్ యారోస్ కండిషనే. ఇది నాది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నా చేయి అనేది ఇట్లా పోతుంది కదా, ఈ యారో ఏమి ఇండికేట్ చేస్తుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ యారో ఏమి ఇండికేట్ చేస్తుంది? రైట్ హ్యాండ్ సైడ్. ఎందుకంటే నా హ్యాండ్ ఇట్లా ఉంది కదా, అందుకని ఇది ఇండికేట్ చేస్తుంది రైట్ హ్యాండ్ సైడ్. నా చేయి అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్లా ఉంది కదా, ఇది ఇండికేట్ చేస్తుంది లెఫ్ట్. మన ఆన్సర్ ఏమొచ్చింది? లెఫ్ట్ 19. ఎందుకంటే క్వశ్చన్లో నేను లాస్ట్ ఏమన్నా లెఫ్ట్ 12th అన్నా కదా, అందుకని 19 అనేది మన ఆన్సర్ వచ్చింది. అడిషన్ చేసినాము 19. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. చూసుకోండి ఫ్రెండ్, 19 అంటే ఎస్సా లేదా? 19 అంటే ఎస్సా లేదా అని చెప్పినా కదా. అందుకే ఫస్ట్ మన బేసిక్స్ అనేది క్లియర్గా అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ చేస్తా. ఇంకోటి ఏమంటాడు వాడు వచ్చేసి లెఫ్ట్ టు రైట్ అంటాడు. లెఫ్ట్ టు రైట్ అన్నప్పుడు మరి సేమే కదండి లాజిక్. ఏం వాడు లెఫ్ట్ అనేది ఇంటర్చేంజ్ చేసినారు, రైట్ అనేది ఇంటర్చేంజ్ చేసినారు. బట్ లెఫ్ట్ రైట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలన్నా? అడిషన్ చేయాలన్నా కదా. అదే సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు అంటే లెఫ్ట్ టు లెఫ్ట్, రైట్ టు రైట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇది చేయాలి. ఇప్పుడు మీకు నేను క్లియారిటీగా రాస్తాను, నోట్స్ రాసుకోండి. ఇది క్లియారిటీగా రాస్తా.
విత్ ఇన్ 2 సెకండ్స్లో రాస్తా. రైట్ టు రైట్ ఉన్నప్పుడు అంటే సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్ వచ్చేసి మనం ఏం చేస్తాం, అడిషన్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, చాలా కీ పాయింట్ ఇది. అడిషన్ చేస్తాం. అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు అలాగే రైట్ టు రైట్, లెఫ్ట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు లెఫ్ట్ ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, అడిషన్ అనేది చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కీ పాయింట్. అలాగే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఉన్నప్పుడు, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు, ఆపోజిట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, అడిషన్ చేస్తాము. సారీ ఇక్కడ రైట్ టు రైట్, లెఫ్ట్ టు లెఫ్ట్ ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సారీ ఫ్రెండ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. ఇది రైట్, సబ్ట్రాక్షన్ అనేది చేస్తాము. రైట్ టు రైట్, లెఫ్ట్ టు లెఫ్ట్ సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. అదే వచ్చేసి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఉన్నప్పుడు ఇది ఆపోజిట్ డైరెక్షన్ కదా. రైట్ అనేది సేమ్ డైరెక్షన్, లెఫ్ట్ టు రైట్ అనేది ఏది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, అడిషన్ అనేది చేయాలి. ఏం చేయాలి, అడిషన్ అనేది చేయాలి. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే అడిషన్ చేస్తాము, ఒకవేళ సేమ్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోస్ నుండి మనం వచ్చేసి క్వశ్చన్ సాల్వ్ చేసుకున్నాం దీని మీద. జై హింద్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.